దయచేసి అందరూ కూర్చోండి, మీటింగ్ స్టార్ట్ అవుతున్నాయి. మీడియా వాళ్ళు దయచేసి బయటకు వెళ్ళండి అండి. ఆ తర్వాత ఎస్ఎస్ ప్రెస్ మీట్ ఉంటుంది. ఈరోజు నెల్లూరు జిల్లా ఇసుకపల్లి గ్రామంలో మరి ఆ రోజున పాండిచేరికి సంబంధించినటువంటి బోట్లని దాదాపు 8 నెలల క్రితం ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులు అలాగే అధికారుల కస్టడీలో పెట్టడం జరిగింది. మొన్న ఆ బోట్లని వాళ్ళు తీసుకెళ్ళిపోయినటువంటి సందర్భంలో గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను గమనించి ప్రభుత్వం చాలా సీరియస్గా, ఎందుకంటే తమిళనాడు బోట్లు వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేసుకునేది గత 20 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. దాని మీద ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక టీంని ఇక్కడ పంపించడం జరిగింది. దీనికి గౌరవ మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఫరూక్ గారు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కొండబాబు గారు, శాసనసభ్యులందరూ కూడా వచ్చారు. పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే బేదా రవిచంద్ర గారు, సునీల్ గారు, స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు అది చాలా కాలం నుంచి ఉంది. దాని మీద అనేక సార్లు ప్రభుత్వం కూడా, తమిళనాడు ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే కోస్టల్లో ఉన్నటువంటి పోలీసుకు సంబంధించి కొన్ని బోట్స్ ఉండేవి, ఆ బోట్స్ అన్ని కొన్ని కారణాల వల్ల అవన్నీ కూడా మరి రిపేర్లో ఉండడం వల్ల దాదాపు 27 స్టేషన్స్లో 18 బోట్లు ఈ కోస్టల్ మెరైన్కి సంబంధించినటువంటి బోట్లు ఉన్నాయి. ఆ బోట్లన్నీ కూడా రిపేర్ రావడం, దానివల్ల అవన్నీ కూడా ఆగిపోవడం, మనం దీన్ని మానిటర్ చేయడానికి సరైనటువంటి టాస్క్ ఫోర్స్ లేదు. మరి గతంలో వచ్చినటువంటి సందర్భంలో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలి. అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ నుంచి, ఫారెస్ట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ట్రయల్గా బోట్ కూడా తయారు చేసి పంపించడం కూడా జరిగింది. అది కూడా గస్తీ తిరుగుతూ ఉన్నారు. అలాగే మరొక 2 బోట్లు కూడా తయారు చేసి, ఎందుకంటే బాగానే కంట్రోల్ అవుతుంది, దాంట్లో డ్రోన్స్ పెట్టారు, అత్యాధునిక టెక్నాలజీతో అక్కడ బైనాక్లర్స్తో చూస్తూ ఉన్నారు, ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. మిగతా 2 బోట్లు కూడా పెట్టి, ఎందుకంటే ఏప్రిల్ 15th వరకు ఫిషింగ్ జరుగుతుంది, తర్వాత బ్యాన్ పీరియడ్ వస్తుంది. కాబట్టి 15th లోపు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ తమిళనాడు బోర్డు రాకుండా ఆపడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ బోట్లన్నింటినీ కూడా, ఈ 18 బోట్లు రిపేర్ చేయడమా లేదా కొత్త బోట్లు తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారితో మేము ఒక నివేదిక తయారు చేసుకుని వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ జూన్ 15 నుంచి బోట్లు మళ్ళీ ఫిషింగ్ వెళ్తాయి. కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో ఈ బోట్లన్నీ కూడా రెడీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మరి ఇప్పుడు కొన్ని ఫిష్ ల్యాండింగ్ అక్కడ ఆపడానికి జట్టీలు కట్టారు, కానీ అవి ఇంకా కొన్ని ఏర్పాటు చేయాల్సినవి ఉన్నాయి. మారిటైమ్ బోర్డు నుంచి కూడా చైర్మన్ గారు కూడా వాళ్ళ సీఈఓతో మాట్లాడారు. అలాగే కొన్ని రాష్ట్రంలో ఇంకా ఫిషింగ్ హార్బర్లో నిర్మాణంలో జరిగి ఉన్నాయి, కొంత పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక నివేదిక తయారు చేసుకుని ఏదైతే మత్స్యకారులకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి, అలాగే పెద్దలు ఇందాక సోమిరెడ్డి గారు చెప్పారు, పులికాటు రివర్కి సంబంధించినటువంటి పులికాటు సరస్సుకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది, దానికి కూడా తవ్వకానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం. అట్లాగే
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కానీ సబ్సిడీస్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అలాగే బ్యాంకర్స్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించిన తర్వాత 50 బోట్లు శాంక్షన్ అయితే కేవలం ఇప్పుడు 8 బోట్లు మాత్రమే మన రాష్ట్రంలో లబ్ధిదారులు వచ్చారు. మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి బ్యాంకర్ సపోర్ట్ ఇచ్చి కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మత్స్యకారులకు అందే విధంగా కార్యాచరణ చేసుకుంటాం. అలాగే ఏదైతే ఇప్పుడు ఇష్యూ ఉందో దీనికి ఆ గ్రామ మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ సమావేశం పెట్టుకుని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి ప్రభుత్వ సహకారం అందిస్తాం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మత్స్యకారులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, కూటమితో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. దాన్ని కట్టుబడి మేము పనిచేస్తాం. ఎందుకంటే వాళ్ళ వరకు జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాన్ పిల్లో డబ్బులు 20,000 రూపాయలు ఇవాళ దగ్గర 1,20,000 మందికి పైన ఇవాళ వ్యాన్ పిల్ డబ్బులు ఇస్తున్నాం. ప్రతి వ్యక్తికి 20,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. పెన్షన్ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వమే. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 50 సంవత్సరాలు పెన్షన్ శాంక్షన్ చేసి వాళ్ళు అవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. వలలు, బోట్లు గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా అందిస్తూ భవిష్యత్తులో వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇవాళ ఏదున్నా ప్రభుత్వం చర్చించి వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో భరోసా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా మరొకసారి తెలియజేస్తారు. మీరు ప్రకారం వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది ఏం జరిగింది అనేది గ్రామస్తులు నిర్ణయిస్తారు. ఎందుకంటే మీరు అధికారుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు చోరీకి గురయ్యాయని ఏదైతే ఈ బోట్ల మిస్సింగ్ వ్యవహారం వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు, అదేవిధంగా ఈ జిల్లాకి సంబంధించినటువంటి దానికి అవసరమే ఉందండి అని మాట్లాడు. మాకు అవసరమే ఉంది. వాళ్ళు ఏమైనా మాకు పాండిచేరి గవర్నమెంట్తో మాకేం సంబంధం ఉంది? వాళ్ళ ఇష్యూ బయటకు వచ్చాక రకరకాలు చెప్తారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని బయట రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు మొన్న కూడా చూసాం, జువెలదిన్న ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ఫిషింగ్ హార్బర్ 900 మీటర్లలో వాళ్ళకి ఒక 170 మీటర్లు మాత్రమే వాళ్ళకి సాగర్ షిప్పింగ్ వాళ్ళకి ఇస్తాకొస్తే దాన్ని మొత్తం ఫిషింగ్ హార్బర్ అప్పచెప్పేస్తామని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. ఇది ఒకచోటే కాదు, రాష్ట్రం అంతా వీళ్ళు చేసే పని ఈ కార్యక్రమం. వాళ్ళని ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, కులాల మధ్యన చిచ్చు పెట్టాలి, గ్రామాల మధ్య చిచ్చు పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి అలాంటి నిజాయితీ లేనటువంటి ఆరోపణకి ఎవరు కూడా నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒక గ్రామ కట్టుబాట్లు ఉంటాయి. ఇప్పుడు మా తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాలు ఎలా ఉండే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాళ్ళు పెద్దలందరూ కూర్చొని డిసైడ్ చేస్తారు. వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్కి వాళ్ళు ఏదన్నా ప్రభుత్వం నుంచి ఇది కావాలి చేయడానికి సిద్ధం. సార్, తమిళనాడు చెందిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర ఇమీడియట్గా టాస్క్ ఫోర్స్ టీమ్స్ వేసాం, బోట్ వదిలాం. ఇంకా మిగతా బోట్లు కూడా 3 బోట్లు ప్రిపేర్ చేస్తున్నాం. రేపు ఏప్రిల్ 15 వరకు ఈ బోట్లు గస్తీ తిరుగుతాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకొక 18 బోట్లని రెడీ చేసి పెట్టడం జరుగుతుంది. రేపు జూన్ 15 నాటికి రెడీ చేసి పెడతాం. వాళ్ళు ఎలాంటి కార్యాచరణ ఇస్తే ఆ కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం సిద్ధం. గ్రామ వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి కూడా ఎవరో మా దృష్టి తీసుకురారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇలాంటి కట్టుబాట్లు ఉంటాయి. నిజంగా వాళ్ళ నుంచి ఏదైనా వచ్చి మన రిక్వెస్ట్ చేస్తారు, దాన్ని బట్టి పెద్దలతో డిస్కస్ చేస్తారు. సార్, అంటే వాస్తవంగా నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి అత్యంత ఇప్పుడు గతంలో ఏంటంటే ఇంటర్ స్టేట్స్ మధ్యన కూడా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది ఒక క్లారిటీ లేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకోవాల్సింది. అందులో గతంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. 12 నాటికల్ మ్యాచ్, 11 నాటికల్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డిస్కస్ చేస్తాం. అలాగే తమిళనాడుతో కూడా ఇప్పుడు సిఎస్ గారితో తమిళనాడు గవర్నమెంట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే అవసరమైతే ఒక టీం వెళ్ళి అక్కడ, ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఎలక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వాలతో అండర్స్టాండింగ్తో ముందుకు. థ్యాంక్ యూ. చట్టాలు ఎందుకంటే సముద్ర తీరం ఉంది. దాదాపు
5-6 రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకోవాల్సింది నిర్ణయం. దాని మీద ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తూ శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఇటీవల నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జువ్వల దిన్నెలో మాయమైనటువంటి 4 బోట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా దాదాపుగా ఏదైతే పొరుగు రాష్ట్రమైనటువంటి పాండిచ్చేరి, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా అక్రమంగా వేగవంతమైన బోట్లతో వచ్చి ఇక్కడ మత్స్య సంపదను అందరూ కూడా దోచుకువెళ్తున్నటువంటి ఫిర్యాదులు అందిన నేపథ్యం మనం చూస్తున్నాం. మరి ఈ దిశగా చూసుకున్నట్లయితే తీర ప్రాంత మత్స్యకారుల సమస్యకు అయితే శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక చర్యలు చేపట్టిన పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం ఈరోజు నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలోని తిక్కన్న ప్రాంగణంలో చూసుకున్నట్లయితే ఈరోజు మంత్రులు ఎవరైతే ఉన్నారో కొల్లూరు రవీంద్ర, ఇన్ఛార్జి మంత్రి ఫరూక్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం, అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు సమావేశం కాబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా చూసుకున్నట్లయితే మాజీ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో మాజీ రాజ్యసభ సభ్యులు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి కూడా హాజరై ప్రస్తుతం అయితే ఈ యొక్క కార్యాలయంలో ఈ యొక్క శాశ్వత పరిష్కారం దిశగా చర్చలు అయితే కొనసాగుతున్న నేపథ్యం చూస్తున్నాం. మరి ఈ దిశగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 15 నుంచి కూడా ఏదైతే వేట విరామం ప్రకటించబోతున్న నేపథ్యంలో ఈ రోగాన్ని ఈ యొక్క శాశ్వత పరిష్కారం దిశగా అడుగు వేయనటువంటి సమస్య మీద ఈరోజు ప్రత్యేక సమావేశం అయితే కానున్నారు. మరి ఈ యొక్క సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటికే కోస్ట్ గార్డు యొక్క నిఘా కూడా పెంచుతున్న పరిస్థితి కూడా జరుగుతుంది. మరి ఈ దిశగా చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రమా నాయక్ కూడా ఈ యొక్క 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క ట్రయల్ రన్ నిర్వహించడం, ఇక్కడ నిఘా పెంచే కార్యక్రమం ఒక ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. మరి ఈ ట్రయల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా తమిళనాడుకు చెందిన బోటు కూడా నెల్లూరు సరిహద్దుల్లోకి వచ్చిన నేపథ్యం చూసుకొని దాన్ని కూడా అదుపులో తీసుకుని జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో కూడా ప్రస్తుతం అయితే దాన్ని పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాదాపుగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 164 గ్రామాలకు సంబంధించి ఈ యొక్క మత్స్యకారుల సమస్యకు అయితే శాశ్వత పరిష్కారం దిశగా ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరి కాసేపట్లో ఈ యొక్క మంత్రుల సమీక్ష సమావేశంలో వెల్లడించే పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.